హాయ్ అండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వీకెండ్ వచ్చిందంటే ఎటైనా వెళ్దాము అని అనిపిస్తుంది కదండి. హైదరాబాద్లో హిమాయత్ సాగర్లోని ఈకో పార్క్ అని చెప్పేసి ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది కదండి. అది అందరికీ తెలిసిన విషయమే, కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం చేస్తున్నా అండి వీడియో. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్గా తిరుక్కొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లోపలికి వెళ్తే ఆ పక్షుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మనసంతా ఇంకా ఒక రకమైన ఆహ్లాదంతో మునిగి తేలుతామండి. ఈ చెట్టుని రేవంత్ రెడ్డి గారు నాటారంటండి. ఇది చూడండి ఎట్లా ఉందో, డిఫరెంట్గా ఉంది. ఇవేవో పువ్వులు పోసినాయి కంటల్లాగా, ఇవేవో డిఫరెంట్గా ఉందండి. మొత్తానికి ఈ చెట్టు ఏదో పెరిగిన తర్వాత తెలియచ్చు. ఆ గార్డెను కలర్ పూలతో చాలా బాగుందండి. ఇవి చూడండి రాకీ ఫ్లవర్స్ అట, ఇవేవో 2 కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి మర్రి చెట్టు ఇంకా పెద్దగా కాలేదు. మనకి విలేజెస్లో తీర్పులు చెప్పడానికి కూర్చుంటారు కదా, అవండి కదా ఆ చెట్టు అండి. అది సిట్టింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఇది సిట్టింగ్ ఏరియాకు ఉంది. సిట్టింగ్కి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఫుడ్ దొరకదండి. దీనికి ఫిక్స్ అయిపోండి మీరు. ఆ సమోసా, ఎగ్ పఫ్, వెజ్ పఫ్ ఇవి మాత్రమే దొరుకుతున్నాయి. ఫుడ్ అయితే అస్సలు దొరకదు. మీరు ఏమన్నా అక్కడ దొరుకుతుంది, ఫుడ్ కోర్ట్ ఉంది అని వెళ్తే మోసపోయినట్టే అవుతుందండి. కాబట్టి మీరు తినేసి వెళ్ళండి, లేదంటే క్యారీ చేయండి. అది మాత్రం ఫిక్స్ చేసుకోండి మీరు. అక్కడికి పోయి తిన్నాము అంటే కుదరదు. ఈ సమ్మర్లో అయితే చాలా వేడెక్కువ ఉంది. ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా చూద్దాం, లోపలికి బర్డ్స్ కోసం వెళ్ళిపోదాం. బర్డ్స్ బయటికి రాకుండా ఐరన్తోని చైన్స్ కట్టేసి ఉన్నాయండి. ఈ బర్డ్ ఎంత బాగుందో అసలు, అదేందో కూడా తెలీదు. ఇంక ఈ చిలుకలు అందరికీ తెలిసినవే, ఇవి కూడా అందరికీ తెలిసినవే. లోపలికి వెళ్ళిన తర్వాత ఆనందమే వేరండి. చూడండి పక్షులతోని ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, వాటి కిలకిల సౌండ్లతో, కోకిల గానాలతో ఉన్నట్టు ఉంటుంది. అస్సలు బయటకు రావాలనిపించదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తే చిక్ 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 అంటూ చాలా ఆనందం అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. వాటితోనే మనం ఆడుకోవడం, అవి మన చేతులకు వచ్చి పట్టుకోవడం చాలా బాగా అనిపించింది. వాటిని ముట్టుకోవద్దని చెప్పారు. కాకపోతే అవి అయితే వచ్చి వాళ్ళతే మనం ఏం చేయలేము కదా. చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. వర్త్ అనిపించింది కూడా వెళ్ళినందుకు. కాకపోతే వేడి మాత్రం చాలా ఉంది. ఫుడ్ క్యారీ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే మంచిది ఈ సమ్మర్లో. ఇంకా చెప్పాలి అని అంటే, ఇంకా డెవలప్ పూర్తిగా కాలేదు. కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా లోపల కొన్ని మొక్కలు నాటడం అనేది అయిపోయింది, కానీ ఇంకా పూర్తిగా చెట్లు పెరగలేదు. రీసెంట్గానే కదా స్టార్ట్ చేశారు. పెద్ద చెట్లు కూడా లేవు అంతగా. ఇంకా బర్డ్స్ ఇష్టమైన వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ పాత చూడండి ఏదో డిఫరెంట్గా ఉంది. అది నేను ఫస్ట్ చూడంగానే కొండ చలువ అనుకున్నాను, కానీ కాదు, అది కూడా ఒక డక్కే. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి. హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా వెళ్ళండి, టైం పాస్ చేసి వచ్చేయండి. థ్యాంక్ యూ ఆల్. కొన్ని చెప్పడం రాకపోతే మీరే అర్థం చేసుకోండి.